అరే చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే తన సినిమాలకి క్రేజ్ ఉంటాయన్న. నిజం ఉపేంద్ర అప్పుడు ఒక సినిమా చూసిన, నిజంగా చాలా అంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఆ డైలాగ్ కానీ సో తన మేనరిజం కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ తన యొక్క యాక్టింగ్ కానీ అంటే చాలా డిఫరెంట్ అంశం అన్న. మన తెలుగులో ఆర్జీ పెట్టాను, ఆర్జీవికి అమ్మ మొగడు ఎవరంటే ఉపేంద్ర అని చెప్పొచ్చు. కానీ తను ట్రోలింగ్కి వెళ్ళాడు, ఈయన ట్రోలింగ్కి మన ఆర్జీ ట్రోలింగ్కి వెళ్తాడు, ఈయన ట్రోలింగ్కి వెళ్ళాడు. కానీ ఉపేంద్ర నుంచి వచ్చే తన డైరెక్షన్ సినిమా అంటే చాలా క్రేజ్ ఉంటాను అవునాను కదన్న. యూఐ అంటే యూఐ నువ్వు నేను అంటే సినిమా కాన్సెప్టే డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే సో వాళ్ళు ఏంటంటే 2000 అంటే చాలా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ప్రజలు ఎలా ఉండబోతున్నారు అంటే ఆకలి కోసం ఒక బనానా ఇస్తారన్న, రౌండ్గా అందరూ వచ్చే బనానా కోసం పోరాటం కానీ ఫ్రీగా ఫోన్లు ఇవ్వటాలు కానీ ఇదంతా ఒక అనుకుంటే ఇంకో దగ్గర ఏంటంటే అన్న మన క్యాస్ట్లోకి ఇంకొక వేరే క్యాస్ట్లో వచ్చి మన దగ్గర అన్నం తింటున్నా అన్న మాట ఆడితే ఇది కొద్దిగా క్యాస్ట్ రిలీజన్ అన్నట్టుంది. ఇంకా చాలా ప్రీలీజ్ ఈవెంట్లో మన ఉపేంద్రం అంటే ఇది ఇంటెలిజెన్స్ సంబంధించిన సినిమా, మీకు ఇంటెలిజెన్స్ ఉంటే మాత్రం చూడండి, మిగతా చూడుకుని అంటే సో నిజంగా చాలా మంది క్యూరియస్ పెరిగిందన్నమాట. మరి ఏముండబోతుందిరా ఇంటెలిజెన్స్ అంటారు. కాబట్టి సో చాలా బాగుంది. ఇంట్లో మురళీ కిషోర్ ఉన్నాడు, సో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి సినిమా మాత్రం మన చుట్టూ కావాలని కోరుకుంటే మన ప్యాన్ ఇండియా మూవీ. నేను చెప్తాను ప్యాన్ ఇండియా ఇప్పుడు అంటారు కానీ ప్యాన్ ఇండియాలు చేయను లానా. సో ఉపేంద్ర ప్యాన్ ఇండియా ఎన్నో సినిమాలు చేస్తాను, కన్నడ తెలుగు మలయాళం అన్ని సినిమాలు ఎన్నో డబ్బింగ్ చెప్పి వచ్చిన వ్యక్తి. కాబట్టి సో నాకు నమ్మకం సినిమా మంచిగా ఉంటే మాత్రం చాలా బాగుండబోతున్నా. సో డిఫరెంట్ జోనర్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో చాలామంది మన ప్రజలకి ఏంటంటే తెలుగు వాళ్ళకి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి. సో నాకు అనిపించింది దిస్ ఇస్ ద కరెక్ట్ మూవీ ఫర్ 20th అని చెప్పి. సో ఆ విషయం ఆల్బేస్ నాకు ఉపేంద్ర అంటే చాలా రెస్పెక్ట్. తన యాక్టింగ్ స్కిల్ అయితే చాలా ఇష్టం, నాకు తన పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం.